నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి అంతా హడావిడి నడుస్తూ ఉంది. ఈ అంశంలోనే కవిత లిక్కర్ స్కామ్ కవితకి సంబంధించి కూడా అరెస్ట్ అనేది అది కూడా ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీజేపీ ఆడుతున్నటువంటి దొంగ నాటకంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ ఉన్నది. సో ఈసారి తెలంగాణలో పార్లమెంటు 17 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా అంతా సిద్ధం చేసామని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సో జగ్గారెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కొంత ప్రెస్ మీట్ కూడా వివరించడం జరిగింది. సో దీని మీద ఆయన అడిగి తెలుసుకుందాం. నిజంగానే 17 స్థానాలు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందా లేదా ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 17 స్థానాలు ఎలా మీరు అంటే ఏ విధంగా వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ బలంగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళిద్దరు దొందు అని మీరే చెప్తున్నారు, దొందే అని. సో ఎలా కైవసం చేసుకుంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ మాకున్న ఏఐసిసి డైరెక్షను అల్టిమేట్ మాకు తెలంగాణలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. తెలంగాణలో ఉన్న 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, ఎంపీలను గెలిపించండి అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తున్నాము. తెలంగాణ ప్రజలను, తెలుగు రాష్ట్రాల ప్రజలను తెలంగాణ ప్రజలను అన్ని కులాలు అన్ని మతాలను మేము అప్పీల్ చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయండి. ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. గత చరిత్ర ఉన్నది. అందుకే ఈ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు అవకాశం ఇవ్వండి అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అప్పీల్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మాకున్న క్యాబినెట్ మంత్రులందరూ కూడా, సీనియర్స్ అందరూ కూడా, కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ కానివ్వండి, లేదా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, లేదా పొన్నం ప్రభాకర్, అటు దామోదర్ రాజన్, ఇట్లా ఏదైతే టీం ఉందో మాకందరికి కూడా, ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఒక జిల్లా, ఇట్లా మాకంతా మినిస్టర్స్ అందరిని కూడా జిల్లాల వారీగా మినిస్టర్స్ అని కూడా ఇన్ఛార్జ్గా వేసేసారు. అందరిని కూడా ఒక జిల్లా అందరిని కూడా వేసారు. కాబట్టి సీరియస్గా ఇక్కడున్న దీపా మున్షీజీ ఇన్ఛార్జు, ఏఐసిసి సెక్రటరీసు, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటు రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ టీం అంతా కూడా, ఎంటైర్ కాంగ్రెస్ టీం అంతా కూడా మా అందరి తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయితేనే దేశ ప్రజలకు బాగుంటుంది అనే ఒక గతం మంచి పరిపాలన ఎట్లయితే అందించిందో కాంగ్రెస్, అలాంటి పరిపాలన రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే చెయ్యాలి అని అప్పీలు. ఈడ ఉన్న 17 సీట్లు రావడానికి మేము మా అప్పీల్తో పాటు మా ప్రయత్నాలు, మా కష్టము మేము పకడ్బందీగా చేసుకొని ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అనేది ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 370 సీట్లు గ్యారెంటీ, అంటే ఆర్టికల్ 370 అనే సెంటిమెంట్ తోటి తెచ్చాం కాబట్టి 370 సీట్లు మనకి ఎలాగ వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళు 370 అంటారు, లేకపోతే 400 అంటారు. కానీ మీరు దేశ ప్రజలను మోసం చేసారు. మీరు 420 అని మేము అంటున్నాం. బీజేపీ పార్టీని 420 అని మేము అంటున్నాం. కాబట్టి దేశ ప్రజలు ఆలోచన చేయాలి. దేశ ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందాలి. ప్రజలందరూ, యువకులకు ఉద్యోగాలు మంచిగా రావాలి, మహిళలు బాగుండాలి, రైతులు బాగుండాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. బీజేపీ ఎంతసేపు దేవుని యొక్క పేరు మీద దేవునిని అడ్డం పెట్టుకొని వీళ్ళు ప్రధానమంత్రులు అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ పేద ప్రజల కడుపు నింపుదాము అనే ప్రయత్నము బీజేపీ పార్టీ చేస్తలేదు. అది వాళ్ళ సిద్ధాంతం కాదు. ఇది ప్రజలందరూ ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తారు. కానీ ఇందాక మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అంటే ఇన్నాళ్ళు ప్రజలు సుఖ సంతోషాలతో లేరా? ఈ 10 ఏళ్ల కాలంలో లేరు. దేశ ప్రజలు సుఖాల సంతోషాలతో లేరు. దానికి అనేక సందర్భాల్లో మనము చూడండి, డీజిలు, గ్యాస్ ధర, పెట్రోల్ ధర పెరిగినాయి. ఆర్థికాభిభారం ప్రజల మీద వేసారు. పప్పుల మీద, ఉప్పుల మీద, నూనె మీద ధరలు పెంచారు. ఎప్పుడైనా శ్రీరాముని పేరు చెప్తురే కానీ, హనుమంతుని దేవుని పేరు చెప్తురే కానీ మీ ధరలు తగ్గిస్తాము, మాకు ఓట్లేయండి అని ప్రధానమంత్రి బీజేపీ ఇప్పటివరకు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా?
ఇది దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలనే ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. లిక్కర్ స్కామ్లో కవిత గారి విషయంలో అంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా దొంగ నాటకాలుగా అభివర్ణిస్తున్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 2 సార్లు సమ్మన్లు వచ్చినా ఆవిడ అటెండ్ కాలేదు. ఈసారి అంటే జరిగింది. సో మరి ఈరోజు ఆమె అరెస్ట్ జరగాలి యాక్చువల్గా, ఒక అంటే ఆమె అధికారికంగా వెళ్ళి కలవకపోతే ఏంటి, ఎలా చూస్తారు? కవిత సిబిఐ నోటీస్ ఏదైతే ఇచ్చారో అరెస్టులు అని మీడియాలో ఏదైతే హైప్ క్రియేట్ చేస్తారో ఇది బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసము తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రావద్దు, అందులోనే ఈ యొక్క కవిత సిబిఐ నోటీసుల యొక్క సీరియల్ ఇదొక మనము ఛానళ్ళలో సీరియల్ చూస్తాం కదా, అలాంటి యొక్క ఈ సీరియల్ నాటకమే ఈ యొక్క సిబిఐ ఎంట్రీ అయింది. ఇది కేవలం కాంగ్రెస్కి ఎంపీ సీట్లు రావద్దు 17, అది బీఆర్ఎస్ బీజేపీ ఎజెండా, అందులో భాగమే ఈ సిబిఐ నోటీసులు. ఇది ఒక డ్రామా, ఇది ఒక సీరియల్, ఇది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మధ్య మీరు బాగా ఈ అంశాలు అన్నింటి మీద బాగా వైరల్గా మీరు అన్ని ప్రెస్ మీట్లు కానీ ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉండేవారు, ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంచెం మీరు ఎమడక ఎలా ఉంది పరిస్థితి? నేను అవసరం ఉన్నప్పుడు వస్తా, సమయం సందర్భం చూసుకొని వస్తా, మౌనంగా ఉంటా, అప్పుడప్పుడు గాండ్రిస్తూ ఉంటా, అప్పుడప్పుడు ప్రజల శ్రేయస్సు కోసము ఉన్న విషయాలు మాట్లాడుతుంటా. ఏదైనా సమయము సందర్భము వచ్చినప్పుడు నా అవసరం అనుకున్నప్పుడు వస్తా, మాట్లాడతా. ఇది ఎప్పుడు నా లైన్ ఇట్లుంటుంది. ఇప్పుడు మీ సమయం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ బిజీ ఉన్నారు, ప్రజల పరిపాలనలో బిజీ ఉన్నారు. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతలో భాగమే నిరంతరం నా యొక్క ప్రెస్ మీట్లు. ఓకే, కానీ ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. దాదాపుగా 6 గ్యారెంటీలకి 53,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటించారు. కానీ మరి సాధ్యమవుతుందంటారా? అన్ని 6 పథకాలు సోనియా గాంధీ చెప్పింది సాధ్యమే. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మినిస్టర్స్ అందరు కూర్చొని 6 పథకాలు సోనియా గాంధీ చెప్పింది సక్సెస్ఫుల్, ప్రజలకు సాటిస్ఫాక్షన్ చేస్తారు, ఇలా ఎలాంటి డౌట్ లేదు. 17 సీట్లు గెలవాలి, అది అప్పీల్ గెలిపించండి అని మేము తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తున్నాం. గెలవాలి, గెలిపిస్తే దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది అనేది మా యొక్క అప్పీల్ తెలంగాణ ప్రజలతో. రైతు బంధు విషయంలో కాస్త 4 ఏళ్ళు ఆయన కోసం ఆగిర్రు. కేసీఆర్ 4 ఏళ్ళ 4 కిస్తులని ఫుల్ఫిల్ చేయలే. మేము గెలిచి 2 నెలలే కదా అయింది. 3వ నెల, వచ్చే నెలకు మార్చి 7వ తారీఖు 3 నెలలు. మేము 100 రోజులు అన్నాం. ఆల్రెడీ 2 పథకాలు స్టార్ట్ అయినాయి. రేపు ముఖ్యమంత్రి రేపు 2 పథకాలు స్టార్ట్ చేస్తున్నాడు. రేపు మరి ప్రియాంక గాంధీ గారు ప్రోగ్రాము బట్టి ఇక మిగతా 2 అది కూడా అయిపోతుంది కదా. కానీ ప్రియాంక గాంధీ గారు ఏ అర్హతతోటి ఆ పథకాలు రిలీజ్ చేస్తారని చెప్పేసి కవిత మాట్లాడారు. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా కానీ ఒక ఇది మన దాని ఏమంటారు దాన్ని సర్పంచ్గా కూడా గెలవలేదు, అవి ఎట్లా చేస్తారు? అవును, కవిత మాటలకు వాల్యూ లేదు. కవిత కెపాసిటీ, కవిత యొక్క పర్సనాలిటీ, ఆమె పొలిటీషియన్ కాదు. కవిత ఆమె ఒక కేసీఆర్ కూతురు, ఆమె అంతే. అరే కేసీఆర్ కూతురు కాబట్టి ఎంపీ టికెట్, కేసీఆర్ కూతురు కాబట్టి కవితకి ఎంపీ టికెట్ ఎవడు ఇస్తాడు? అర్థమైంది కదా. కాబట్టి ఆమె స్థాయి కాదు, ఆమె లెవెల్ కాదు. ఏదో మాట్లాడుతుంది, కేసీఆర్ కూతురు కాబట్టి మాట్లాడుతుంది, కేసీఆర్ కూతురు కాబట్టి మీ మీడియా అటెన్షన్ అవుతుంది, అంతే, వేరేదేం లేదు. కాబట్టి కవిత మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.